ప్రస్తుతం మణికొండ దగ్గర ఉన్నాం. సీరియల్ యాక్టర్ చందు నిన్న నైట్ సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది. గతంలో అంటే కొద్ది రోజుల క్రితం పవిత్ర మరియు చందు ట్రావెల్ చేస్తున్న సమయంలో బెంగళూరులో యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో పవిత్ర చనిపోవడం అయితే జరిగింది. పవిత్ర చనిపోయిన 2 రోజులకి చందు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. 2 డేస్లో నేను వచ్చేస్తున్నాను నీ దగ్గరికి, జిమ్ కోచ్ మనకి జిమ్ కోసం రమ్మంటున్నాడు అంటూ సూసైడికల్ థాట్స్తో పోస్ట్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం అక్కడనే ఉన్నాం. నిన్న నైట్ చున్నీతో హ్యాంగ్ చేసుకున్నాడని అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. ఏదైతే అపార్ట్మెంట్స్లో పవిత్ర అపార్ట్మెంట్స్లో చందు వచ్చి అంటే ఈరోజు పవిత్ర పుట్టినరోజు అయినప్పటికీ కూడా తన జ్ఞాపకాల కోసం ఇంట్లోకి వచ్చి దాని తర్వాత అతను సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది. మొత్తం మీద అయితే చందుకి ఆల్రెడీ పెళ్ళయింది, ఆ విషయం దాచిపెట్టారని చెప్పడం అయితే జరుగుతుంది. కుటుంబ సభ్యులు పెళ్ళైన సుమారుగా 2005 నుంచి ఏదైతే వైఫ్ శిల్ప ఉందో శిల్పకి మరియు చందుకి సుమారుగా 11 years ఆఫ్ రిలేషన్షిప్. ఆ తర్వాత పెద్దల సమక్షంలో వీళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరికి కూడా ఇద్దరు చిన్నపిల్లలని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద అయితే పవిత్రతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. కోవిడ్లో నుంచి అయితే వీళ్ళిద్దరి మధ్యన త్రినేతి సీరియల్ నుంచి రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. గతంలో కూడా శిల్ప చాలాసార్లు చెప్పడం జరిగింది, మా ఆయనని వదిలే అయినప్పటికీ కూడా పవిత్ర మేము పెళ్లి చేసుకున్నాము అని అంటే, అలా ఎలా పెళ్లి చేసుకుంటావు, మా ఇద్దరికి పెళ్ళై సుమారుగా 15 సంవత్సరాలు అవుతుంది, భార్య ఉన్న తర్వాత కూడా నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అని కుటుంబ సభ్యులు ప్రశ్నించడం కూడా జరిగింది. మొత్తం మీద అయితే ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో వీళ్ళు బెంగళూరుకి వెళ్ళొస్తున్నాము అని చందు చెప్పడం అయితే జరిగింది. కుటుంబ సభ్యులు మాత్రం వీళ్ళు ఊటీకి ట్రిప్కి వెళ్ళారు. ఆ కార్లో డ్రైవర్ మరియు వాళ్ళ చిన్న పాప కూడా ఉంది. ఏదైతే ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో చందుకి చాలా మటుకు గాయాలైనాయి, తీవ్రమైన గాయాలయ్యాయి అని కూడా తెలుస్తుంది. పవిత్రకి మాత్రం ఈ రిబ్స్ దగ్గర దెబ్బ తగలడం, గతంలో కూడా తనకి హార్ట్లో హోల్స్ ఉన్నాయి, బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల తను చనిపోయిందని తెలుస్తుంది. పవిత్ర చనిపోయింది అన్న కారణంగా తీవ్రమైన మనస్తాపం గురి అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చందు ఈరోజు సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది. నిన్న నైట్ కూడా వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లి కూడా ఒకటేసారి అనేక సార్లు కాల్ చేయడం జరిగింది. చేసినప్పటికీ కూడా అతను లిఫ్ట్ చేయలేదు. వచ్చి చూసేసరికి పవిత్ర అపార్ట్మెంట్లో వికటజీవిలాగా సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది. ఒకసారి ఏం జరిగిందని కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అపార్ట్మెంట్కి చెందిన వాచ్మ్యాన్ అయితే కింద ఉన్నారని అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకసారి మాట్లాడదాము. పోలీసులు మాత్రము క్లూస్ టీమ్ వచ్చి పూర్తిగా ఎవిడెన్స్ అంతా ఆధారాలని సేకరించారు. దాని తర్వాత మొత్తం మీద అయితే బాడీని కూడా యశోద ఏదైతే హాస్పిటల్కి, ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం అయితే జరిగింది. మొత్తం మీద అయితే లాక్ అయితే వేసి ఉంది. పూర్తిగా ఎవరిని కూడా రానివ్వకుండా ఎవిడెన్స్ కోసం అని క్లూస్ టీమ్ అంతా ఆధారాలు తీసుకొచ్చి పోలీసులు లాక్ వేయడం అయితే జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్కి అయితే ప్రస్తుతము షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మనం వాచ్మ్యాన్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఆ టైంలో కుటుంబ సభ్యులు వాచ్మ్యాన్కి కూడా అనేక సార్లు కాల్ చేశారు, అయినప్పటికీ కూడా తలుపు తెరవలేరా లేకపోతే వాచ్మ్యాన్ ఆపలేకపోయాడా, అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాచ్మ్యాన్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. నమస్తే అన్న, మీ పేరు? ఓకే, అసలు ఏముంది అంటే ఎప్పటి నుంచి పవిత్ర కానీ చందు కానీ ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? 1 year నుంచి. 1 year నుంచి. అంటే పవిత్రతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఫ్యామిలీ, చిన్నపిల్లలు వీళ్ళందరూ కలిసి ఉంటారా? అంటే పవిత్ర గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చేవారు, వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చేవారు, పవిత్ర గారు వాళ్ళ అమ్మాయి అబ్బాయి ఉండేవారు, చందు గారు ఉండేవారు. అంటే ఇప్పుడు ఈ సూసైడ్ జరిగినప్పుడు మీకు తెలుసా, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మీకు కాల్ చేశారా, ఎవరైనా చేశారని చెప్తున్నారు? మాకంటే ఫ్రెండ్స్ వచ్చారన్న, ఈవినింగ్ ఫ్రెండ్స్ వచ్చి అన్న సార్ వచ్చారన్న, సార్ పైన ఉన్నారు అన్నాను. అది పైకి వెళ్తున్నాం అయితే అన్నారు, పైకి వెళ్ళండి అయితే అన్న, డోర్ కొట్టలేదు, డోర్ తీస్తలేదు, సార్ రావా పైకి అన్నారు. పైకి వెళ్ళామండి. పైకి వెళ్ళి డోర్ కొట్టినా కానీ తీస్తలేదు. ఒకసారి మెయిన్ అభ్యర్థన కరెంట్ పోతే ఒకవేళ వ్యక్తిరేం కావాలంటే చూస్తే తీసినా కానీ తీయలేదు. సరే అన్న, నిద్రలో ఉంటే కరెంటు తీస్తే వస్తారు అని చెప్పి అలా అనుకున్నారు. సరే అన్న పాల్గొట్టేద్దామని అంటే, సరే డస్ట్బిన్స్ ఉండకూడదు కదా, సరే చూద్దాం ఒక దెబ్బ కొట్టి చూద్దాం, లేదంటే పోలీస్ ఇన్ఫార్మ్ చేద్దామంటే ఒక దెబ్బ కొట్టినప్పుడు వచ్చేసింది. డైరెక్ట్ ఉండండి మీరు లోపలికి వెళ్ళకండి, కిందకి వచ్చి మెయిన్ అభ్యర్థినప్పుడు డైరెక్ట్ బాల్కనీలో డైరెక్ట్ కానేస్తున్నాడు ఆయన. బాల్కనీలో చూస్తే డైరెక్ట్ ఊరేసి చచ్చిపోయి, అంటే అప్పటికే ఊరేసుకున్నారు. ఎంతసేపు అయింది అట్లా? మనకి అది తెలియదు ఆ టైం అంటే ఎంతసేపు అని మనకు తెలియదు. అంటే వీళ్ళిద్దరు ఎలా ఉంటుండే, వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అలా గొడవలు ఎప్పుడు? అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆల్రెడీ చందుకి పెళ్ళి అయిపోయింది, ఆ విషయం తెలుసా? మీకు తెలియదు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడైనా చందు వాళ్ళ వైఫ్ ఇక్కడ రావడం అట్లా ఏం లేదు? మీకు ఎంతసేపు వీళ్ళిద్దరు భార్య భర్తలేమో అనుకున్నాను. అంతే, అలానే అనుకున్నాను.
అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఈ జరిగినప్పుడు పోలీసులు ఎంక్వైరీ కానీ ఎవరైనా రావడం కానీ చేశారా ఇక్కడ? అది ఎంక్వైరీ పోలీసు ఫిర్మా చేసి వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ నాన్నగారికి గట్రా ఫోన్ చేశారు. వాళ్ళ నాన్నగారు గట్రా వచ్చారండి. ఓకే. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే పవిత్ర వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళు వచ్చి చూడడము దాని తర్వాత అలాంటివి ఏదైనా? అదే వాళ్ళు వచ్చి అంటే అక్కడ కార్యక్రమాలకు వస్తామన్నా అని చెప్పారండి అంతే. ఇంకేం చెప్పలేదు. అంటే మీరు అప్పటికే వెళ్ళారు, ప్రయత్నించారు డోర్ కొట్టే ప్రయత్నం, అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రయత్నించారు, ఎప్పుడు చూసారు? మార్నింగ్ వచ్చారండి ఆయన. ఈ టైంకి వచ్చారు 10:30 ఆ టైంకి వచ్చారు. మార్నింగ్ నిన్న ఫోన్ చేసాం ఒకవేళ ఏమంటారు ఏంటంటే కీస్ ఆల్రెడీ తన దగ్గర ఉండే. కీస్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. ఆయన ఆల్రెడీ పైన గొల్లు పెట్టుకున్నారు. ఆయన గొల్లు పెట్టుకుంటే మామూలు ఈవినింగ్ 7 o'clock అలా వచ్చారు. వాళ్ళు వచ్చి మామూలుగా అన్నా ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం అసలు అంటే అప్పుడు వెళ్ళామండి. అంతవరకు మాకు ఏం తెలియదు. ఏ టైంకి వెళ్ళారు? 7 o'clockకి వెళ్ళారు. అప్పటి వరకు తెరవలేదు. మరి మీకు ఎప్పుడు తెలిసింది చనిపోయాడు అని? ఎప్పుడు చూసారు? డోర్ పాల్గొట్టగానే డైరెక్ట్ టైం ఏ టైం అంటే టైం చెప్పచ్చు. 7:30 ఆ టైం. అప్పుడు చూసారు. అప్పటికి చనిపోయాను. ఓకే, ఇది చూస్తున్నారు కదా, అప్పటికే అతను ఆల్రెడీ వీళ్ళు ప్రయత్నించారు. ఇప్పటివరకు కొంతమంది ఫ్రెండ్స్ వచ్చి సెర్చ్ చేయడం అయితే జరిగింది. ఆ సెర్చ్ చేసిన సమయంలో కూడా చందు కనిపించట్లేదని భార్య కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. దాని తర్వాత ఒక్కసారి వచ్చి చెక్ చేయి అసలు చందు ఎక్కడున్నారని కొంతమంది కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ని అపార్ట్మెంట్స్కి పంపించడం జరిగింది. ఆ టైంలో వీళ్ళు డోర్ కొట్టినప్పటికీ కూడా అతను డోర్ తెరవని సమయంలో ఆ టైంలో డోర్ తెరవలేడు. అందుకే మేము మెయిన్ ఆఫ్ చేసినా పడుకున్నాడేమో అని అనుకున్నాము. కానీ ఒక్కసారి విండో తీసి చూస్తే అతను అప్పటికే హ్యాంగ్ చేసుకున్నారు అని చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పవిత్ర వల్లనే ఇదంతా జరిగింది. పవిత్ర ఎలాగో చనిపోయింది, కానీ ఇతను చనిపోవాల్సిన అవసరం ఏముంది? ఇద్దరు చిన్నపిల్లలు, భార్య, కట్టుకున్న భార్య కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఇల్లీగల్గా ఆమెతో ఉండడం, సహజీవన చేయడం కూడా జరిగింది. దీన్ని తీవ్రంగా మేము ఖండించినప్పటికీ కూడా మా మాట వీళ్ళు లెక్క చేయలేరు. ఆఖరికి ప్రాణాలు తన చేతులతోనే పోగొట్టుకున్నారని కుటుంబ సభ్యులు చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ జాఫర్తో పెద్ద రిపోర్టింగ్ RTV హైదరాబాద్.